హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 161. సురేఖ భయంతో వెంటనే రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ నుండి రుద్రకి కాల్ చేసింది. ఆఫీస్లో ఉన్న రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో అక్క ఫోన్ చేస్తుందేంటి అనుకుని, హలో అక్క, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావని నార్మల్ టోన్తో అడిగాడు రుద్ర. తమ్ముడు అని ఏడుపు గొంతుతో పిలిచింది సురేఖ రుద్రని. దానితో వెంటనే అలర్ట్ అయిన రుద్ర, ఏమైందక్క అని సీరియస్గా అడుగుతూ మరో ఫోన్ నుండి అలెక్స్కి కాల్ చేశాడు. రుద్ర, ఇక్కడెవరో ఫనీ అంట, అతడు కనపడడం లేదని, అతన్ని మీ బావగారే ఏదో చేశాడని వాళ్ళ నాన్న మన ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు, పోలీసులు కూడా తీసుకొచ్చారు, నాకు భయంగా ఉంది తమ్ముడు అంటూ దాదాపు ఏడుస్తూ చెప్పింది సురేఖ. అక్క ఏడవకు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను, బావని ఎవరు ఏమి చేయరు, భయపడకు, నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు అని ఫోన్ కట్ చేసిన రుద్ర అలెక్స్ లైన్లోకి రాగానే, అక్కడేం జరుగుతుంది అలెక్స్ అని గంభీరంగా అడిగాడు రుద్ర. బాస్, చిన్న ఇష్యూ, నైట్ మీకు ఇన్ఫామ్ చేశాను కదా, వాడి ఫాదర్ అంట, నేను సెటిల్ చేస్తాను, 10 మినిట్స్లో మీకు కాల్ బ్యాక్ చేసి అప్డేట్ కూడా ఇస్తాను బాస్ అని వినయంగా చెప్పాడు అలెక్స్. సరే, విషయం పెద్దదైతే నాతో చెప్పు, నేను కమిషనర్తో మాట్లాడతానని, బావను ఇన్వాల్వ్ కానివ్వకు అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసి తిరిగి సురేఖకి కాల్ చేశాడు రుద్ర. అప్పటిదాకా టెన్షన్తో చేతులు నలుపుకుంటున్న సురేఖ రుద్ర కాల్ చేయగానే ఆత్రంగా, హలో తమ్ముడు అనింది. అక్క, భయపడకని చెప్పాను కదా, అక్కడ మన సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ ఉన్నాడు, అతను అన్నీ చూసుకుంటాడు, బావని ఎవరు ఏమీ చేయలేరు, నువ్వు లోపలే ఉండు, పిల్లలు జాగ్రత్త, ఆ వచ్చినవాడు ఒక ఫ్రాడ్, వాడు డబ్బు కోసం ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్తో డ్రామా చేస్తూ ఉంటాడంట, వాడిని అలెక్స్ మేనేజ్ చేస్తాడు, నువ్వు టెన్షన్ పడకక్క, సరేనా అని ఆమెకి మ్యాటర్ వేరేలా చెప్పి ఆమె భయం పోగొట్టాలని రుద్ర ట్రై చేశాడు. నిజంగానే సురేఖ రిలాక్స్ ఫీల్ అయి, అవునా, అడిగితే ఎంతో కొంత ఇస్తాం కదా, ఇలా చేసి భయపెట్టాలా, పోలీసులు కూడా వచ్చేసరికి భయమేసింది రుద్ర, మీ బావగారిని మావయ్యని ఏదేదో అంటున్నారు వాళ్ళు అని అంది సురేఖ. రుద్ర నవ్వి, డ్రామా పండాలంటే కాస్త యాక్టింగ్ కావాలి కదక్క, అందుకే అదంతా, సరే నువ్వు రిలాక్స్గా ఉండు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా అక్కడ, మీరందరూ లేకపోయేసరికి బన్నీ బాగా మిస్ అవుతున్నాడక్క మిమ్మల్ని, మీరిప్పట్లో రాకపోతే వాడిని కూడా అక్కడికే పంపుదామంటుంది శివాని అన్నాడు రుద్ర. అవునా, నేను అప్పుడే చెప్పాను కదా రుద్ర, పాపం వాడిని ఒక్కడిని చేయకు, మాతో పంపించమని, నువ్వే వెళ్ళలేదు, పోనీ ఇప్పుడు పంపించు, నేను చూసుకుంటాను కదా వాడిని అని అడిగింది సురేఖ. చూస్తానక్క, వాడికి ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాస్టర్ వస్తున్నాడు ట్రైనింగ్ ఇవ్వడానికి, అక్కడికి వస్తే ఇదంతా ఎలా, కొన్ని రోజులు పోని అన్నాడు రుద్ర. ఇప్పటి నుండి అవన్నీ ఎందుకు రుద్ర, కొన్ని రోజులు పోయాక చేయించవచ్చు కదా, శివానికి మాత్రం శ్రీమంతం నెక్స్ట్ మంత్ చేద్దామని అత్తయ్య అన్నారు, మరి దానికి ఏర్పాట్లు చేస్తున్నావా, మేము వచ్చేసరికి ఎంత లేదన్నా మరో 10 రోజులైనా పట్టేలా ఉంది రుద్ర అన్నది సురేఖ. శ్రీమంతం టైంకి అన్నీ సెట్ అవుతాయిలే అక్క, నువ్వే టెన్షన్లో పెట్టుకోకు, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా, ఉంటానక్క, ఆఫీస్లో ఉన్నా నైట్ కాల్ చేస్తాను నీకు అంటూ ఫోన్ కట్ చేశాడు రుద్ర. ఆ వెంటనే అలెక్స్ ఫోన్ చేయడంతో తీసి, చెప్పలెక్స్ అన్నాడు రుద్ర. సార్, వాళ్ళు నచ్చ చెప్తుంటే వినడం లేదు, గొడవ చేయడానికే ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు, మీడియాని పిలిపిస్తామని ఎస్ఐ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సుబ్బరాజు, ఏం చేయమంటారు అని అలెక్స్ అడిగాడు రుద్రని. ఒక పని చేయి, ఫస్ట్ ఆ సుబ్బరాజుని పక్కకు తీసుకుపో, ఆ తర్వాత ఏం చేస్తావంటే అంటూ ఏం చేయాలో తను వేసిన ప్లాన్ మొత్తం చెప్పాడు రుద్ర. అలెక్స్ నవ్వి, ఓకే బాస్ అంటూ ఫోన్ కట్ చేసి సుబ్బరాజ్ దగ్గరకు వెళ్ళాడు. ఎస్ఐ, చూస్తావేంటి, ఈ కళ్యాణ్ని అరెస్ట్ చేయి, వాడినే కాదు వాళ్ళ నాన్నని కూడా వదలకు, నువ్విప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయలేదో నేను మీడియాని పిలిపిస్తాను అని బెదిరిస్తుంటాడు సుబ్బరాజు. ఎస్ఐ ఏదో చెప్పేలోగా రంగా అడ్డొచ్చి, ఏంటి మీ దౌర్జన్యం సుబ్బరాజు గారు, మా అయ్యగారు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదా, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటూ నచ్చ చెప్పడానికి చూశాడు. రే పనోడివి పనోడిలా ఉండు, మీ పెళ్ళం మీద పిచ్చితో కులనాశనం చేసినా నీకు కూడా మాట్లాడే అర్హత లేదు, నీకు ఆశ్రయం ఇచ్చారని స్వామి భక్తి బాగానే చూపిస్తున్నావు, కానీ నీకు దీనికి సంబంధం లేదు, పక్కకు పోరా అని కోపంగా రంగడి మీద అరిచాడు సుబ్బరాజు. రంగా, నువ్వుండు అని ముందుకొచ్చిన హరిగారు, చూడు సుబ్బరాజు, నీ కొడుకుని ఏదైనా చేసే అవసరం మాకేముందో ఒక్కసారి ఆలోచించు, మేమేదో 4 రోజులు ఇక్కడ ఉండిపోదామని వచ్చిన వాళ్ళం,
అనవసరమైన గొడవలకు ఎందుకు పోతాము? పోనీ నీ కొడుకుతో మాకేమైనా గొడవలున్నాయా అంటే చెప్పు, ఏదో చేశామనడానికి. నా కొడుకు ఒకరి జోలికి పోయే రకం కాదు. వాడి పనేదో వాడు చూసుకుంటాడు అని హరిగారు చెప్పారు. ఓసోస్, చాలే ఆపవయ్యా నీ కొడుకు గొప్పలు. మీవాడేనా? నా కొడుకు కూడా ఎవరి జోలికి పోడు. కానీ మీకు మొదటి నుండి మేమంటే పడదు. అందుకే అదను చూసి నా కొడుకును మాయం చేశారు అని చిందులు తొక్కాడు సుబ్బరాజు. అలెక్స్ రుద్రతో ఫోన్ మాట్లాడొస్తూ, హలో ఓల్డ్ మ్యాన్, కాస్త ఇలా రండి అంటూ సుబ్బరాజుకి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా పక్కకు లాక్కుపోయి అతని ముందు ఓ వీడియో ప్లే చేశాడు అలెక్స్. అందులో ఫనీ ఆ ఊరి అమ్మాయిని బెదిరించి బలవంతంగా లొంగ తీసుకున్న వీడియో ఉంది. దాన్ని చూడగానే సుబ్బరాజు పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. ఆ వీడియో బయటకొస్తే ఆ అమ్మాయి తండ్రి తన కొడుకుని నిలువున నరకడానికి వెనకడ్డు. అది చూశాక మారిన సుబ్బరాజులోని ఫీలింగ్స్ని చూసి, ఇప్పుడు చెప్పు, ఇది పోలీసులకి ఊరి వాళ్ళకి ఈ వీడియో ఇవ్వనా? లేదంటే నోరు మూసుకుని కళ్యాణ్ గారికి ఆ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుని ఇక్కడి నుండి పోతావా అని అడిగాడు అలెక్స్. వద్దు వద్దు, దీన్ని బయట పెట్టకు. నువ్వు అడిగినట్టే చేస్తాను, కానీ నాకు ఒక్కటి చెప్పండి, నా కొడుకుని ఏం చేశారు? నాకు తెలుసు, నైట్ కళ్యాణ్ తోటకి వెళ్ళాడు వాడు. అక్కడ ఏదో జరిగింది. నిజం చెప్పండి, నా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడు కదా అని భయంగా అడిగాడు సుబ్బరాజు. అలెక్స్ దానికి నవ్వుతూ, అంతర్మానం ఎందుకు వచ్చింది అని అడిగాడు. మీకు నా కొడుకు చరిత్ర అంతా తెలిసిందని ఈ వీడియోనే చెప్తుంది. అలాంటిది వాడు ఆలోచన కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. కళ్యాణ్కి అన్ని తెలివితేటలు లేవని నాకు తెలుసు. మీరంతా ఎవరు? ఈ కుటుంబానికి అండగా నిలిచిన మీ బాస్ ఎవరు అని భయంగా అడిగాడు సుబ్బరాజు. అది నీకు అనవసరం ముసలోడా. మా బాస్ని చూసే అర్హత నీకు లేదు, కానీ ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. మరోసారి ఈ ఫ్యామిలీకి ట్రబుల్ ఇస్తే నువ్వు కూడా మాయమవుతావు, నీ కొడుకులాగా అని వార్నింగ్ ఇచ్చాడు అలెక్స్. సుబ్బరాజు లోపల కోపంతో రగిలిపోతూనే బయటకు మాత్రం ఏమీ చేయలేక హరి గారి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు హరి, కళ్యాణ్ ఎలాంటి వాడో తెలిసి కూడా నోరు జారాను. నా కొడుకును ఎవరు ఏమీ చేయలేదు. వాడే వాడి ఫ్రెండ్స్తో ఎక్కడికో తిరగడానికి పోయాడని ఇందాకే తెలిసింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని అందరికీ చేతులెత్తి దండం పెడుతూ క్షమాపణ చెప్పాడు సుబ్బరాజు. తర్వాత ఎస్ఐకి కూడా సారీ చెప్పి కేసు వాపస్ తీసుకుంటున్న విషయాన్ని చెప్పాడు. కళ్యాణ్కి అర్థమైంది రుద్ర రంగంలోకి దిగాడని. సుబ్బరాజును చూసి అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటే. కొడుకుని సక్రమంగా పెంచడం రాలేదు, కానీ మా నాన్నను అనడానికి నోరు బాగానే వచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సక్రమమైన మార్గంలో ఆలోచించు అని చెప్పి, రానాన్న అని హరిగారిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు కళ్యాణ్. అలెక్స్ వైపు ఓసారి చూసి ఎస్ఐ వెనకే వెళ్ళిపోయాడు సుబ్బరాజు కేసు వాపస్ తీసుకోవడానికి. సుబ్బరాజుని ఎస్ఐ కూడా 4 చివాట్లు వేశాడు. తన టైం వేస్ట్ చేయడమే కాక తనని బెదిరించినందుకు సుబ్బరాజుకి చాలా అవమానంగా ఉంది. దీనంతటికీ కారణమైన కళ్యాణ్ వెనుకున్న రుద్ర మీద పగ పెంచుకున్నాడు. రుద్ర ఎవరో తెలియకపోయినా అతడు. లోపలికొచ్చిన భర్త కొడుకుని చూసి సువర్ణ ఆత్రంగా అడిగింది, ఏమైంది? వాడు వెళ్ళిపోయాడా? అయినా రాత్రి కళ్యాణ్ ఇంట్లోనే ఉంటే వాడి కొడుకుని మన అబ్బాయి ఏదో చేయడం ఏంటండి? విడ్డూరం కాకపోతే ఆ సుబ్బరాజ్కి మన మీద పాత తీరినట్లేదు. అందుకే ఇలా మనకు సంబంధం లేని వాటిల్లోకి మనల్ని లాగి అల్లరిపాలు చేయాలని చూస్తున్నాడు అని కోపంగా చెప్పింది. సురేఖ కూడా రూమ్లో నుండి బయటకొచ్చింది. ఆవిడతో కళ్యాణ్ జరిగింది చెప్పి, నా మూడంతా డిస్టర్బ్ కావద్దమ్మా, కాసేపు పడుకుంటాను అంటూ పిల్లల్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు. అతని వెనకే సురేఖ కూడా వెళ్ళింది. సువర్ణ కూడా భర్తకి కాఫీ ఇచ్చి ఇంకా కోపం తీరక సుబ్బరాజుని తిడుతూ, వాడి కుళ్ళు బుద్ధి ఇంకా పోలేదనుకుంటా, అందుకే ఇలా మన మీద ఏడుస్తున్నాడు. వాడి కొడుకుకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని చీదరింపుగా అన్నది. వదిలే సువర్ణ, వాడి పాపను వాడే పోతాడు. ఆ సుబ్బరాజు మన మీద పడి ఏడ్చే టైంలో ఓ వంతు కొడుకు మీద శ్రద్ధ పెట్టున్నవాడు వృద్ధిలోకి వచ్చేవాడు. వాడిలా ఎవరికీ ఉపయోగం లేని సన్నాసిలా తయారయ్యేవాడు కాదు. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవిస్తారంటారు కదా, అలాగే ఉందా ఫనీ తీరు. ఊరంతా అప్పులు చేసి తాగి తందనలాడుతూ అందరి చేత చీకొట్టించుకుని బ్రతుకుతున్నాడు. వాడికి లేని అలవాటంటూ లేదంట. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి పంచాయతీల వరకు వెళ్తాడంట అని ఫనీ చరిత్ర అంతా చెప్పుకొచ్చారు హరి గారు. అలాగా? అయినా పెంపకం ఎలా ఉంటే వాడు అలా కాక ఇంకెలా ఉంటాడు? ఆ సుబ్బరాజు భార్య ఉత్తమరాలు, అందుకే వీళ్ళ పాపాలు చూడలేక ముందుగానే కాలం చేసి బ్రతికిపోయింది అని నిట్టూర్చింది సువర్ణ. లచ్చి వచ్చి, పెద్దమ్మ భోజనాలు చేయండి
అబ్బాయి గారు కోడలమ్మ పాపం ఉదయం టిఫిన్ కూడా చేయలేదు, ఆ గందరగోళంలో పడి అని చెప్పింది. అవునా, నేను కూడా గమనించలేదే, ఉండి పిలుస్తాను అని గబగబా వెళ్ళింది కళ్యాణ్ వాళ్ళ రూమ్ దగ్గరకు సువర్ణ. కళ్యాణ్, రేఖ, మీకు ఆకలి వేయలేదా? పొద్దున్నుండి తినలేదంట, రండి పిల్లలు మీరు రండ్రా అని పిలిచింది సువర్ణ. కళ్యాణ్కి అప్పుడు గుర్తొచ్చింది తాము తినలేదని. సురేఖ కూడా, అయ్యో అలా ఎలా మర్చిపోయా, పాపం ఆయనకి కాఫీ కూడా ఇవ్వలేదే, పాపిష్టిదాన్ని, ఆయనకి భోజనం కూడా పెట్టకుండా మొద్దులా ఉండిపోయాను అని మనసులో తనని తానే తిట్టుకుంది. కళ్యాణ్ లేచి, పదండి రేఖారా అని పిల్లలతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. తినకుండా వడ్డించడానికి చూసిన సురేఖ నాపి, నువ్వు ఫస్ట్ తిను, నేను లచ్చి వడ్డిస్తాము అని ఆమెని కూర్చోబెట్టింది సువర్ణ. మొత్తం మ్యాటర్ అలెక్స్ ద్వారా తెలుసుకున్న రుద్ర, ఆ సుబ్బరాజు మీద ఒక కన్నేసుంచండి అలెక్స్, ఒకవేళ వాడు పైకి కామ్గా ఉన్నా వెనక గోతులు తీయడని నమ్మకం ఏంటి అన్నాడు రుద్ర. ఆల్రెడీ మన వాళ్ళు అతని కదలికల మీద కన్నేసుంచారు సార్, అతని ఫోన్ కూడా ట్యాప్ చేయించాను అని చెప్పాడు అలెక్స్ రుద్రతో. గుడ్ వర్క్ అలెక్స్, సరే అక్కడ మన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి, ముఖ్యంగా అక్క పిల్లల మీద ఎవరి కన్ను పడకుండా చూసుకో అలెక్స్, ఈ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను అన్నాడు రుద్ర. నా 100% ది బెస్ట్ ఇస్తాను సార్, మేడంకి పిల్లల సెక్యూరిటీకి నా బాధ్యత అని సిన్సియర్గా చెప్పాడు అలెక్స్. గిరీష్కి ఒక ఫైల్ అందించాడు బసవ. అది చూసి, అంటే ఆ ఊరికి కూడా ఈ రుద్ర తన ఆధీనంలో పెట్టుకున్నాడన్నమాట, మనం నెక్స్ట్ వేయబోయే స్టెప్ కూడా తెలిసిపోతుంది. తెలివిగానే ఉంటున్నాడు, కానీ ఎంతకాలం ఇలా తన వాళ్ళని కాపాడుకుంటాడో చూద్దాం అని వంకరగా నవ్వి, ఆ ఏసీపీ సంగతి ఏంటి అని అడిగాడు గిరీష్. వాడు చెక్కడానికి మరికొంత టైం పట్టేలా ఉంది, వాడికి ఇప్పుడే ఒక అమ్మాయిని ఎరవేశాను, దాన్ని ఎలాగైనా వాడి లైఫ్లోకి పంపించి వాడితో మన పనులు చేయించుకోవాలన్నాడు బసవ. ఇంతకీ ఎవరిది, మన పని చేస్తుందా అని డౌట్గా అడిగాడు గిరీష్. మీకు ఆ డౌట్ అక్కర్లేదయ్యా, ఇంతకుముందు ఆ సిబిఐ ఆఫీసర్ని ఇదే మట్టుబెట్టింది, ఆ నమ్మకంతోనే ఈ కేసు కూడా దానికి అప్పగించానన్నాడు బసవ. ఓ ఫేమస్ పబ్లో బార్ కౌంటర్ దగ్గర కూర్చున్న 6 అడుగుల పైనే హైట్ ఉండి జిమ్ చేయడంతో 8 ప్యాక్తో పేరీ కలర్తో ఫేస్ని సగం వరకు కప్పేసిన బియర్డ్, షార్ట్గా చుట్టూ పరిసరాలను గమనించే డేగ కళ్ళతో చూస్తున్నాడు డాన్స్ ఫ్లోర్ వైపు. తనకు కావలసిన మనిషి కోపం కళ్ళతోనే వెతికేస్తున్నాడు అతను. అప్పుడే అతని పక్కన కూర్చున్న అమ్మాయి, ఏ హ్యాండ్సమ్, ఒక్కడే వచ్చావా, నాకు కూడా డాన్స్ పార్ట్నర్ లేడు, నువ్వు నా పార్ట్నర్ అవుతావా అని కవ్విస్తూ హస్కీ వాయిస్తో మత్తుగా చూస్తూ అడిగింది అందమైన ఒక అమ్మాయి. చూడటానికి మోడర్న్గా ఉన్న ఎక్స్పోజ్ చేయని ఆమె డ్రెస్కి ఆమంటే కాస్త పాజిటివ్ ఫీలింగ్ కలిగినా, నాట్ ఇంట్రెస్టెడ్ మిస్, వేరే ఎవరైనా చూసుకోండి అని మందు సిప్ చేస్తూ రిజెక్ట్ చేశాడు అతను. మై నేమ్ ఈజ్ అదితి రాయ్, మీ పేరు అంటూ చేతిని చాపిన అమ్మాయి. అప్పుడే ఆర్యన్ అని ఒక అతను పిలిచి ఒకవైపుకి వేలు పెట్టి చూపించాడు అతనికి. ఆర్యని కామిని పట్టించుకోకుండా అతడు చూపించిన వైపు చూసి అక్కడ తనకు కావలసిన మనిషి కనపడగానే ఫాస్ట్గా లేచి అటువైపు వెళ్ళాడు ఆర్యన్. అతని రిజెక్షన్కి ఆమె కోపంగా ఏదో అనబోయి అతను వెళ్ళిపోవడంతో పళ్ళు నూరుతూ, మిస్టర్ ఆర్యన్, ఇంత అందమైన అమ్మాయిని నేను అడిగితే కాదంటావా, నేనెవరో తెలియక ఇగ్నోర్ చేశావు, నేనేంటో నీకు చూపించకపోతే చూడు, నన్ను కాదన్న నిన్ను వదలను మిస్టర్, నిన్ను నా వెనుక కుక్క పిల్లల తిప్పుకోకపోతే నా పేరు అదితి రాయనే కాదు అని శపథం చేస్తూ అతడు వెళ్ళిన వైపు తాను కూడా వెళ్ళింది. అక్కడ ఆర్యన్ ఒకడిని మెడ వెనుక నుండి వంచి పట్టుకుని వాడికి సైడ్ రిప్స్ మీద బలంగా పంచిసిస్తుంటే వాడు ఆర్తనాదాలు చేస్తున్నాడు. కానీ పబ్లోని డీజే సౌండ్లో వాడి అరుపులెవరికి పట్టలేదు. ఏ ఆర్యన్, అతన్ని ఎందుకు కొడుతున్నావు, వదులు అని వాళ్ళ దగ్గరకు రాబోయింది అదితి. ఏయ్, నోరు మూసుకుని ఇక్కడి నుండి దొబ్బేయ్, లేదంటే నీకు కూడా వాచిపోతుంది అని చాలా కోపంగా వేలు చూపించి బెదిరించాడు ఆర్యన్. అతని కళ్ళలోని కోపానికి బెదిరి ఒక్కడుగు వెనకే నిలబడిపోయిన ఆమెని పట్టించుకోకుండా వాడిని లాక్కుంటూ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిన ఆర్యన్ వాడిని కార్ డిక్కీలో పడేసి కార్ స్టార్ట్ చేసుకుని దూసుకుపోయాడు. అతని వెనకే పరుగున వచ్చిన ఆమె అతను వెళ్ళిపోవడం చూసి, వీడేంటిలా ఉన్నాడు, చాలా ఆరోగ్యంట్ అనుకుంటా, చూడ్డానికే మన్మధుడు, చేసే పనుల్లో రాక్షసుడిలా ఉన్నాడు, అయినా చూపేంట్రా బాబు, సగం ప్రాణం పోతుందా కాలు చూస్తే, ఎలాగైనా వాడి వివరాలు తెలుసుకోవాలి,
అనుకుంటూ ఇందాక ఆర్యన్ని పిలిచిన వ్యక్తి కోసం పబ్లోకి వెళ్ళి వెతికింది. కానీ అతను కనపడక ఇక అక్కడుండే ఇంట్రెస్ట్ పోవడంతో వెనుతిరిగి తన కారులో వెళ్ళిపోయింది అతిథి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.